హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో మనకు ఏపీపీఎస్సీ తాజాగా 8 నోటిఫికేషన్ల పరీక్షకు సంబంధించి రీషెడ్యూల్ అనేది ప్రకటించడం జరిగింది. పాలనాపరమైన కారణాల వల్లనే ఈ యొక్క పరీక్షకు సంబంధించిన రీషెడ్యూల్ అయితే ఇస్తున్నట్లుగా వీరైతే తెలిపారు. సో ఇక 8 నోటిఫికేషన్ సంబంధించి 6 మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి, 2 స్క్రీనింగ్ పరీక్షలు అయితే ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, మెయిన్స్ నోటిఫైడ్ తేదీ అని ఒక తేదీ ఉంది, రివైజ్డ్ తేదీ అని చెప్పి ఇంకొక తేదీ ఉంది కదా. ఇప్పుడు మనకు మెయిన్స్ నోటిఫైడ్ తేదీ అంటే మనకు గతంలో ఏదైతే ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి అన్నారో ఆ యొక్క డేట్ అనమాట. రివైజ్డ్ తేదీ అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ అనేవి ఏ తేదీల్లో జరుగుతాయి అని చెప్పి కొత్తగా వచ్చిన తేదీ అనమాట. సో రివైజ్డ్ తేదీలో ఉన్న డేట్స్ ప్రకారమే మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పి వాళ్ళైతే చెప్తున్నారు. సో ముందుగా చూద్దాం. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్ట్ సంబంధించి గతంలో మనకు 25/4/2019 ఉదయం మధ్యాహ్నం కూడా జరుగుతాయని చెప్పి అన్నారు. ఇప్పుడు 29/4/2019 ఉదయం మధ్యాహ్నం కూడా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయంట. తర్వాత అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ ఎగ్జామ్ అనేది 25/4/2019 ఉదయం మధ్యాహ్నం జరుగుతాయని చెప్పి గతంలో ఇచ్చారు. ఇప్పుడు 29/4/2019 ఉదయం, 30/4/2019 మధ్యాహ్నం ఎగ్జామ్ అనేది జరుగుతుందంట. ఓకేనా. తర్వాత రీసెర్చ్ ఆఫీసర్ పోస్ట్కు 25/4/2019 ఉదయం మధ్యాహ్నం కూడా ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి గతంలో ఉంటే, తాజాగా మనకు 28/4/2019 మధ్యాహ్నం పేపర్ 2, 29/4/2019 ఉదయం GSME అని చెప్పి ఎగ్జామ్ అయితే జరుగుతాయని చెప్పి అంటున్నారు. తర్వాత మనకు అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సంబంధించి గతంలో 17/4/2019 ఉదయం మధ్యాహ్నం కూడా జరుగుతాయన్నారు. ఇప్పుడు మనకు 29/4/2019 ఉదయం, 30/4/2019 ఉదయం ఎగ్జామ్స్ అయితే జరుగుతాయంట. ఓకే. దాని తర్వాత ఏఈ ఇంజనీరింగ్ సర్వీస్ సంబంధించి 29/4/2019 ఉదయం మధ్యాహ్నం జరగాల్సిన ఎగ్జామ్ అనేది 14/5/2019 ఉదయం మధ్యాహ్నం జరుగుతాయి. 30/4/2019 ఉదయాన్నే జరగాల్సిన ఎగ్జామ్ అనేది 15/5/2019 ఉదయాన్నే జరుగుతుందంట. ఓకేనా. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సంబంధించి 30/4/2019 ఉదయం మధ్యాహ్నం జరగాల్సిన ఎగ్జామ్ అనేది 14/5/2019 ఉదయం మధ్యాహ్నం జరుగుతుంది. 4/4/2019 ఉదయాన్నే జరగాల్సిన ఎగ్జామ్ 15/5/2019 జరుగుతుంది. తర్వాత ఫార్డ్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆఫ్లైన్లో మనకు 2/6/2019 ఉదయం జరగాల్సిన ఎగ్జామ్ అనేది మనకు 9/6/2019 ఆఫ్లైన్లోనే జరుగుతుందని చెప్పి ఇచ్చారు. ఓకే. తర్వాత ఫార్స్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించి స్క్రీన్ టెస్ట్ అనేది మనకు ఆఫ్లైన్లో 26/5/2019 ఉదయాన్నే జరగాల్సిన ఎగ్జామ్ అనేది మనకు ఇప్పుడు తాజాగా 16/6/2019 ఉదయాన్నే జరుగుతుందని చెప్పి వీరైతే రీషెడ్యూల్లో ప్రకటించడం అయితే జరిగింది. రివైజ్డ్ తేదీ ఏదైతే ఉందో ఆ యొక్క తేదీలో మనకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఏపీపీఎస్సీ నుంచి. సో దయచేసి ఆ బదులు ఇక నూతన తేదీలకు అనుగుణంగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ అయితే పొందుతూ ఉంటారు. థ్యాంక్ యూ.